ఫ్రెండ్స్, మా ఓహో ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ థ్యాంక్స్. అయితే ఈరోజు దోసకాయ టమాటా కర్రీ చేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె కడిగాను కదండి, ఆ తడినంతా ఆరనిద్దాం. చక్కగా ఆరిపోయింది కదండి, ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా తరిగి, ఎప్పట్లాగే కరివేపాకు అనేది ఒక రెబ్బ సన్నగా తరిమాను అనమాట. అలాగే లీక్స్ వేస్తే తినదు, ఏది తీసేస్తారు కదండి. ఇలా తీయడానికి వీలుండదు, ఎవరు ఇట్లా తీయరు కూడా. దీంట్లో కరివేపాకు వేశారు, ఏరాలి, తీయాలి అన్న ఆలోచన రాదు. చక్కగా ఆ కూరలో కలిసిపోయి తినేసేస్తారు. ఇప్పుడు మనం పసుపు వేద్దాం. తగినంత ఒక అర టీ స్పూన్, పావు టీ స్పూన్ కంటే ఇంకొంచెం. అదేవిధంగా తగినంత సాల్ట్. నేను కళ్ళుప్పునే వాడతానండి. రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్ట్, లేదా కళ్ళుప్పు. సాల్ట్ దేనికి అవసరమో దానికే వాడతాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. మూత వేసి ఒక సన్న మంట మీద ఒక 2 నిమిషాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము. చూసారా, చక్కగా మగ్గిపోయింది. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేసినాయి, పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయినాయి. అయితే ఇప్పుడు మనం టమాటా ముక్కలు, చిన్నులపాయలు 2-3 ఇలా నలగొట్టాను అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. దీనివల్లే కూరకి చిన్న చిన్న ట్రిక్స్ వల్లే బాగుంటాయండి కూరలు. మసాలా వేయకపోయినా, మసాలా తినే ప్రియులకి ఇలా చిన్నులపాయ వేసి పెడితే టేస్ట్ వస్తుంది. ఇలా చిన్నులపాయ తినడం వల్ల హెల్దీ కూడాను. రక్తాన్ని ఫిల్టర్ చేసేది ఉంది అంటున్నారు కదా. ఇప్పుడు మనం ఈ టమాటాలు మగ్గనిద్దాము. ఒక 5 మినిట్స్ వరకు 6 చక్కగా మగ్గనిద్దాము. ఇలాగా మూత వేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము టమాటా ముక్కలు మగ్గినీయలు చక్కగా మగ్గిపోయినాయి. మంచి చిన్నులపాయ స్మెల్ కూడా వస్తుందండి. ఇప్పుడు మనం కారం వేద్దాము. అదేవిధంగా కొత్తిమీర, కొత్తిమీర అనేది స్మెల్కి మంచి వాసన వస్తుంది అని వేస్తారు. అలా అని కాదు, కొత్తిమీర తినడం వల్ల మంచిది. ఎందుకంటే అది ధనియాలతో వచ్చే ఆకు కాబట్టి తినడం వల్ల చాలా హెల్దీ.
ఇప్పుడు మనం ఫైనల్గా దోసకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గినాక చక్కగా అప్పుడు ఒక చుక్క వాటర్ వేద్దాం. ఎందుకంటే టమాటాలో నీరు ఉండదు కదండి, నీరు తీసేస్తాను కాబట్టి అదే ఇత్తనాలు తీసేటప్పటికి దాని రసం పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే కూర కొంచెం పొడి బారినట్టు ఉంటుంది, అది నీరు లేకుండా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని ఒక చుక్క వాటర్ వేస్తాను అన్నమాట. కర్రీ ఎలా ఉందో చూద్దాం. చూసారుగా మంచిగా రెడీ అయిపోయింది దోసకాయ టమాటా కర్రీ. ఫుడ్ని వేస్ట్ చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఓహో ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.